నమస్కారం. నా పేరు మాన నరసింహులు, గిరిజన అనుభవ వైద్యుని. ఒక ఆయుర్వేదంలో తరతరాల అనుభవంతో చేసే వైద్యాన్ని ఈరోజు ప్రజల ముందుకు ఏం చేస్తున్నంటే, చాలా మంది ప్రజలు దగ్గు, ఆయాసం, బుస్స, కఫము, ఈ చలికాలం వస్తేనే ఊపిరితిత్తులు నిమ్మొచ్చి తుమ్ములు, ఊపిరి తిప్పుకోలేక చాలా మంది నిద్రలోనే చనిపోతున్నారు. పిల్లల కాటి, చిన్నపిల్లల కాటి, పెద్దల వరకు ఇబ్బంది పడుతున్నారు. మన కాడ ఏముందంటే చెంచుముడిచిన వైద్యంలో జిల్లడి చెట్టు ఏర్ల బెరుడు, తర్వాత ఒరగోని చెట్టు, తర్వాత తెల్లెంపలి చెట్టు, తర్వాత వచ్చేసి సంజీవిని అంటే పిట్టకాల ఆకు, సంజీవిని అంటారు, పిట్టకాల ఆకు అంటారు. ఆ తర్వాత వచ్చేసి అడ్డసరం ఆకు, తెల్ల జిల్లడి ఏర్ల చూర్ణం, అడ్డసరమాకు, పిట్టకాలాకు, సంజీవినాకు. దాంట్లో మనం షుగర్ ఉంటే బెల్లం వేసుకోవచ్చు, షుగర్ లేకుంటే కలకండ వేసుకోవచ్చు. ఈ చూర్ణాన్ని పొద్దున పూట ఒకసారి, సాయంత్రం ఒకసారి, మన పౌడర్ ఒక చెంచా, సొంటి పొడి ఒక చెంచా నీళ్ళల్లో ఉడికించుకొని తాగవచ్చు. ఈ చూర్ణం అనేది ఎందుకు పనిచేస్తుందంటే, చాలా మందికి గుళికలు మింగి 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 టానిక్లు మింగి గుళికలు మింగి గొట్టాలు బిడిసి అన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఒక ఆదివాసి గిరిజన వైద్యుడు పూర్వీకుల కాలం నాటి చలికాలం వస్తేనే ఈ మూలికలన్నీ తెచ్చుకొని ఉడకబెట్టుకొని పొద్దున పూట ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ తాగుతాడు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఈ మూలికలు తెచ్చుకొని నీడ ఆరగబెట్టుకొని శుభ్రంగా దంచి, రోట్లో దంచి, ఉసిరికాయలను పట్టుకొని పౌడర్ చేసుకొని తినొచ్చు. ఈ అట్టైనా చేయొచ్చు. ఈ పూలికలన్నీ తెచ్చి కాల్చి బూడిద చేసి, ఆ బూడిద నుండి ఉప్పు తీసి, ఉప్పు నుండి గుళికలు చేసుకోవచ్చు. 3 రకాలు చేసుకోవచ్చు. ఈ వైద్యం అడిగితే చెప్తాను, నేర్పిస్తాను, అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కాలంలో ఈ వీడియో ఏం తీస్తున్నట్టే, చాలా మంది చలికోసరం ఇబ్బంది పడుతుంటారు. ఊపిరితిత్తుల నిమ్ము మింగి 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 ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఊపిరితిత్తుల నిమ్ము ఉండని, కఫం ఉండని, వాతం ఉండని, పిత్తం ఉండని, కఫం ఉండని కరిగిపోతుంది. ఈ చక్కని వైద్యం ఆదివాసి గిరిజనులు ఎన్నో తరతరాలు చేసుకొచ్చారు. ఒకప్పుడు కరోనా వస్తే కూడా రోడ్ల మీద ఎంతమందో రాలిపోతే కూడా మన చెంచు గుడాలలో ఈ మూలికలు ఉడకబెట్టుకొని తాగేవాళ్ళు. ఈ మూలికలు అంటే పిట్టకాలాకు, అడ్డసరమాకు, ఈ జిల్లడి పాజిన్ అంటారు. జిల్లడి పాలు పడితేనే కళ్ళు పోతాయి, అది పడితే పండు పోతాయి, శుద్ధి చేసుకోవాలా. ఆ శుద్ధి చేసుకునే విధానం డాక్టర్ వైద్యునికే, అనుభవ వైద్యునికే తెలుసు. ఆ శుద్ధి చేసుకొని 4 రకాల మూలికలతోటి ఆస్మా, ఊపిరితిత్తుల వ్యాధి, దగ్గు, బుస్స, ఈ చేయి దగ్గుండని అన్ని రకాల జబ్బులు పోతాయని మరొకసారి చెప్తూ, ఈ చక్కని వైద్యం మనం అందరూ ఉపయోగించుకుందాం. మంచిగా నీకు 20 ఒక నంబరు, కర్నూలు ఒక నంబరు ఉంటుంది. ఈ చక్కని వైద్యాన్ని ఊపిరితిత్తుల గురించి బాగా పెరిగి ఉండాలని, చెట్లు కావాలంటే చెట్లు ఇస్తాను, పౌడర్ కావాలంటే పౌడర్ ఇస్తాను, ట్యాబ్లెట్ కావాలంటే ట్యాబ్లెట్ ఇస్తాను. ఎందుకంటే ఒక రహస్యం అనేది లేకుండా రియల్గా మనుషులకు ఉపయోగపడితే వాళ్ళు ఆ తర్వాత దేవుడు అనుకుంటారు. ఒకరు బాగైతే ఊర్లో అందరికీ తెలుస్తుంది. వైద్యం యూట్యూబ్లో ఒక రకం చెప్పి మందు ఒక రకంగా ఇచ్చి ఇట్లా చేసే కాకుండా, నేను ఆకులేని ఇస్తాను, భస్మమేని ఇస్తాను, పౌడరేని ఇస్తాను. కావాలంటే మీకు ఎవరైనా నేర్చుకుంటే కూడా నేర్పిస్తాను. అందరూ బాగుండాలి నా కోరిక. ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినా ఆయాసం, బుస్స, దగ్గు లేకుండా. ఈ బుస్స, ఆయాసం, దగ్గుంటే అంకసారి రకరకాలు. ఒకరు తగ్గుతుంటారు, తగ్గనిపోతున్న బట్టలనే ఓటి పడుతుంటుంది. ఒకరు తగ్గుతుంటారు, ఎమ్మడే లెట్టిన్ వస్తుంటుంది. ఒకరు తగ్గుతుంటారు, ఎమ్మడే బెడ్ వస్తుంది. ఎన్నో రకాల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల వ్యాధికి ఆదివాసి గిరిజన వైద్యంలో చక్కని వైద్యం ఉంది. ఈ వైద్యం ఎన్నో వీడియోలు తీశాను, ఎన్నో రకాల మూలికలు చెప్పాను, ఎన్నో రకాలు చెప్తున్నాను. కాబట్టి ఈ చక్కని వైద్యం మీరు 1 మంత్ వాడి చూడండి. దగ్గుండని, బుస్స ఉండని, ఆయాసం ఉండని, నీళ్లు గారని, కళ్ళల్లో ముక్కల్లో నీళ్లు గారని, ఒక 1 మంత్లో మీకు గుణము కనపడితే ఒక 3 నెలలు 4 నెలలు కావాలి వాడుకుంటే శాశ్వత నివారణని. మరొకసారి డాక్టర్లకు, వైద్యులకు, అక్కలకు, అమ్మలకు అందరూ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.